ఫ్రీగా పోయే విధంగా ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు ఈ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఇవ్వడం జరిగింది. మరియు మన పిల్లలు అమెరికా స్థాయిలో చదువుకోవడానికి ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ని పెట్టడం జరుగుతుంది. అందులో పైసలు ఉన్నోళ్ళు ఉన్నారు. అందులో మన ఆదివాసీ పిల్లలు ఇలాంటి చిన్నారులు ఆమె ఎంత హుషారున్న చూడు వీడియో తీస్తుంది. అలాంటి వాళ్ళకు ఫ్యూచర్ మనం అనుకుంటాము మొగోళ్ళని చదివిస్తేనే అవుతుందని. కాదు, మన మొగోళ్ళ కంటే బాలికలే మహిళలే ఎక్కువ కష్టపడి చదువుతున్నారు. కానీ వాళ్ళకు మనకు మంచి నాణ్యమైన విద్యని అందిస్తే ఆ వాళ్ళు ఒక్కొక్కరు పీటీ ఉషలాగా ఒక మంచి సీతకలాగా తయారవుతారు. అవునా కదా? కానీ మీరు బాలికల అమ్మాయిలను చదివిస్తలేరు, పిల్లలనేమో ఫోన్ అంటే ఫోన్ కొనిస్తున్నారు. ఎక్కడంటే